నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో ఏపీఐఏఐ భాగస్వామి చంద్రబాబు కీలక చర్చలు సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న ఐటీ విద్యార్థులకు ఐటీ నిపుణులకు శిక్షణ ఇచ్చిన వారిని సైబర్ సెక్యూరిటీలో నిష్ణాతులుగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీ నిపుణులు వారి అనుభవాన్ని పెంచుకోవడానికి ఏపీటీఎస్ ఒక వేదికగా పనిచేస్తుందన్నారు. బందర్ రోడ్లోని ఆర్ఎండ్బి భవన్లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ, ఎండి సూర్యతేజ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఏపీటీఎస్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైబర్ ముప్పుల గురించి ముందుగానే హెచ్చరికలు చేస్తూ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉంచుతోందని వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఐటీ రంగ నిపుణులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్ లో 1952 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 348 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ప్రతిభావంతులైన 30 మందిని గుర్తించి సైబర్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేశామన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వారికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో వారికి 10,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేస్తామని ఆయన వివరించారు. శిక్షణ పొందిన వారికి అనంతరం వారికి ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేశారు. మీకు క్లియర్గానే ఉందా? ఆడియో వినపడుతుందా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మన్నవ మోహన్ కృష్ణ. నేను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ని. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్, ఐటీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, ఆధార్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ జారీ, ఈ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో
ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది. ఈరోజు మీతో ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడదామని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని నిర్వహించాం. వాళ్ళందరికీ ఇప్పుడే దానిలో ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అదొకటి. అన్నిటి గురించి మన తర్వాత వివరిస్తాను. 2, ఈరోజు సైబర్ నేరాలు ఇప్పుడు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి పరిమితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఈ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. దాన్ని కూడా వివరిస్తాను. 3, మా సైబర్ సెక్యూరిటీ విభాగం సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేమేం చేస్తున్నాం, మేము ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా వివరిస్తాను. ముఖ్యంగా ఈ 3 విషయాల మీద మాట్లాడతాను. మొదటిది సైబర్ ఏంటి, వాటిలో రకాలేంటి. ఇందా చెప్పాను, ఇట్లా ఫిషింగ్ అని, ర్యాన్సమ్ వేర్ అని, ఐడెంటిటీ థెఫ్ట్, ఇక చాలా ఉన్నాయి. వీటి గురించి అవగాహన కల్పిస్తాం. అలానే వీటి పరంగా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో చాలా వరకు మీకు కూడా తెలుసు, బట్ అన్నింటిలోకి వెళ్ళను. 2 స్టెప్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. అలానే మీ మొబైల్ అండ్ అలానే మీ కంప్యూటర్లు కూడా ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పరంగా వస్తున్న లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, వీటి మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అలానే చట్టాలపై కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. మీరు ఒక సైబర్ మోసానికి గురైతే మీరు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీకు జరిగిన నష్టానికి ఏ విధంగా ఇది చేయాలి, వీటన్నిటి మీద కూడా ఈ అవగాహన సదస్సుల్లో మేము ప్రజలకి వివరించి వాళ్ళని చైతన్యపరచడానికి మా వంతు కృషి చేస్తాం. 3వది, సైబర్ సెక్యూరిటీ పరంగా ప్రస్తుతం ఏపీటీఎస్ ఏం చేస్తుంది, ఏం చేయబోతోంది అనేది క్లుప్తంగా వివరిస్తాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా మారుతోంది, పెరుగుతోంది. మారుతున్న టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టుగా బెటర్ గవర్నెన్స్ ఉండాలి, బెటర్ ఆడిటింగ్, బెటర్ మానిటరింగ్ ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2013లో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ పాలసీకి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని జారీ చేయడం జరిగింది. ఐటీఎన్సీ విభాగం ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ఏపీటీఎస్కి ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఏపీటీఎస్ పనిచేస్తోంది. మన రాష్ట్రంలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సురక్షితంగా ఉంచడం కోసం విజయవాడలో ఇదే ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, మేము ఏపీసీసాక్ అంటాం, ఏపీసీసాక్ని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన చేత స్థాపించబడింది. ఇక్కడే ఉంది, ఈ బిల్డింగ్లోనే. భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరింగ్ సెంటర్గా అత్యంత ఆధునిక ఫెసిలిటీస్ తోటి, ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తోటి ఒక బ్రహ్మాండమైన మానిటరింగ్ సెంటర్ ఇక్కడ పనిచేస్తూ ఉంది. మన రాష్ట్ర ఐటీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 365 రోజులు 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తూ మన రాష్ట్ర ఐటీ అసెట్స్ అన్నీ కూడా సురక్షితంగా ఉంచడంలో ఏపీ సీసాక్ కీలక పాత్ర పోషిస్తోంది. మన ఏపీ స్టేట్ డేటా సెంటర్, అలాగే మన ఏపీ సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్, అలానే మండల స్థాయి వరకు రాష్ట్ర స్థాయి మొత్తం ఏరియా నెట్వర్క్ అంతా కూడా ఏపీ సీసాక్ పర్యవేక్షిస్తోంది. ఇనీషియల్గా 2018లో ఏపీ సీసాక్ని ప్రారంభించినప్పుడు ఇనీషియల్ SIEM డిప్లాయ్మెంట్లో IBM క్యూరాడార్ ప్లాట్ఫామ్లో 12,500 EPS తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈవెంట్స్ పర్ సెకండ్ 12,500 EPS తోటి. కాలక్రమేణా ఏపీ సీసాక్ ఆపరేషనల్ కెపాసిటీ మరియు టెక్నికల్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ వెళ్తూ ప్రస్తుతం 32,500 EPSకి నగర పరిధిలో గల మరుగుదొడ్లను భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న మార్కెట్లు, రైతు బజార్లలో నుంచి వచ్చే వ్యర్థాలపై సంపూర్ణ నివేదికను సమర్పించాలని చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్లు సమన్వయంతో వ్యర్థాల నిర్వహణపై ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గవర్పేట, CK రెడ్డి రోడ్డు, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లన్నీ భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో ఉన్న 70 మరుగుదొడ్లను, వాటికి చేయాల్సిన మరమ్మతులు, ప్రజలకు కావాల్సిన అవసరాలను తగ్గట్టుగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రణాళికను సిద్ధం చేయగా వాటిని త్వరగా అమలు పరిచి నగర పరిధిలో గల మరుగుదొడ్లను ఉత్తమ మరుగుదొడ్లుగా ఉంచాలని అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ సాంబమూర్తి రోడ్లో ప్రమాదంగా ఉన్న గ్రేటింగ్ ను గమనించి త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్రేటింగ్ ను ఉంచాలని అన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉండాలని, డివైడర్ దగ్గర నుండి ఫుట్పాత్ వరకు పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రోడ్డుపైనున్న పాత సామాన్లు, కార్లను ఉంచకుండా రోడ్డు సుందరీకరణలో భాగంగా వాటిని తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. బ్రిడ్జిలపైన ఉన్న మెష్లపై పిచ్చి మొక్కలు మొలవకుండా ప్రజారోగ్యం, ఉద్యానవన శాఖలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని ఆదేశించారు. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఆషాఢ మాస ఉత్సవాలు విజయవాడలో ఘనంగా ముగిశాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల పాటు నిర్వహించిన ఆషాఢ మాసోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు కుటుంబాలతో కలిసి దుర్గమ్మకు సారె సమర్పించారు. శుక్రవారం నుంచి శ్రావణ మాస పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఈవో సీనా నాయక్ వెల్లడించారు. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇంద్రకీలాద్రిపై దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులు అమ్మవారికి ఆషాఢ మాస పవిత్ర సారె సమర్పించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా దుర్గగుడి అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు సారె సమర్పించారు. ముందుగా బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలోనే దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారి సన్నిధి వరకు ఊరేగింపు శోభయామానంగా సాగింది. అమ్మవారిని దర్శించుకున్న అర్చకుల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆషాఢ మాస ఉత్సవాలు ముగిసినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాస పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆషాఢ మాసోత్సవాలు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది. ఒక నగ కూడా వారితో ఈరోజు చివరి రోజు అన్నమాట. సో ఇది అవ్వంగానే అమ్మవారికి సంబంధించిన అనేక పవిత్ర కార్యక్రమాల్లో ఈ నెక్స్ట్ మంత్, ఈ నెక్స్ట్ డే నుంచి కూడా మనకు పవిత్రోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పవిత్రోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏది ఏమైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా
ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మా యొక్క వైదిక కమిటీ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ప్రతిదీ కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు మేమందరం కృషి చేస్తామని భావిస్తున్నాము. ధన్యవాదాలు. జై దుర్గా జై నమః. దుర్గే స్మృతా హరితిభీతిమశేషజంతో స్మస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కరుణా దయార్ద్రములు కలిగినటువంటి తల్లి దుర్గమ్మ. ఆవిడ్ని గనక ఆరాధిస్తే, ఆవిడ నామం ఉచ్చరిస్తే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగేటటువంటి యొక్క గొప్ప మహాక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం వారాహి నవరాత్రోత్సవ మాసము చాలా విశేషమైనటువంటిది. మునులు, ఋషులు అందరూ కూడా యతులు చాతుర్మాస్య దీక్షలు చేసి లోక కళ్యాణం చేసేటటువంటి యొక్క మాసాలు. అందువల్ల ఈ మాసంలో పవిత్రసారి సమర్పించి అశేష భక్తవాహిని అందరూ కూడాను సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని ఈ ఆషాఢమాసం వారాహి నవరాత్రాలు చేసుకుంటూ మరి ఈ పవిత్రసారే కార్యక్రమాన్ని గత 26వ తారీఖున మా కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు ఆషాఢ అమావాస్య. ఈరోజు దేవస్థాన వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పరిచారకులు మొత్తం అందరూ కూడాను వైదిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజుతో సారె సమాప్తి చేయటం జరుగుతున్నది. అందువల్ల ఈ వేద పండితుల యొక్క దీంతో సాయంత్రం 6 గంటల వరకు కూడాను అమావాస్య ఉన్నది కాబట్టి ఈ సారెది సమర్పణ చేసుకోవచ్చు. కానీ వైదిక ధర్మం ప్రకారముగా ప్రాతకాలంలో సమర్పించాలి కాబట్టి ఈ రోజున అమావాస్య మాతో వైదిక సిబ్బందితో సమాప్తి చేయడం జరుగుతున్నది. మా కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని అందరినీ కూడాను స్వాగతించి లోపలికి తీసుకెళ్ళి ఈ సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. యథాప్రకారంగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మరి రేపటి నుంచి శ్రావణ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. స్త్రీలకి ముఖ్యంగా మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుని ఆజన్మాంతం సౌభాగ్యం, అఖండలక్ష్మి సిద్ధితో ఉండేటటువంటి యొక్క మాసము. ఈ మాసం యొక్క కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమయ్యి మరి నెల రోజుల పాటు కూడాను విశేషంగా జరుగుతాయి. శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు, సకల స్పృశ్య దోష నివారణ కోసము చేసేటటువంటివి అవి. మరి అలాగే వరలక్ష్మి వ్రతము, ప్రత్యేక కుంకుమార్చనలు ఇవన్నీ కూడాను విశేషంగా జరుగుతాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ శ్రావణ మాసానికి నాంది పలుకుతూ స్వాగతం పలుకుతున్నాము. జలవనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్ని అయినా సస్యశ్యామలం చేయవచ్చని, కరుపు కాటకాలను పారద్రోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చవచ్చని, ప్రతి ఎకరాకు నీరిచ్చి సిరి సంపదలను సృష్టించవచ్చు కార్యాచరణకు దిగినట్లు మంత్రి చెప్పారు. సచివాలయంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా పాల్గొనే ఆ మహనీయుడి చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఆంగ్లేయుడు అయినప్పటికీ ఆర్థర్ కాటన్ ఆనాడు ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా ఆనకట్టలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ ఇరిగేషన్ చరిత్రలో గత 5 ఏళ్ల జగన్ పాలన మాయని మచ్చలా తయారైందని అన్నారు. ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం అపారమని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ వనరులు విధ్వంసమయ్యాయన్న సంగతి తెలిస్తే కాటన్ ధర ఆత్మస్థైర్యం క్షోభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కాటన్ మహాశయుడి స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బానకచర్ల లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తాగునీరు అందించాలని కూటమి
కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పంట కాలువలు, మరుగు డ్రైన్లు, మెయింటెనెన్స్ పనులకు 700 కోట్లను కేటాయించి సాగునీరు సక్రమంగా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏడాదిలో సాధించిన విజయాలు, సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి వివరించడమే కాదు, ఇంటింటికి ఇవ్వాల్సిన సంక్షేమం, ఆ పల్లెలో చేయాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేయాలనే మహోన్నత ఆశయంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కూటమి కుటుంబ సభ్యులంతా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా కొండూరు మండలంలోని కట్టుబండిపాలెం గ్రామంలో కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపారు. ఏడాది పాలనలో వృద్ధులకు పెన్షన్, 4,000కు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డిఎస్సి వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేసి అండగా నిలవాలని, అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందన్నారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సేవలు మరువలేనివని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు స్థలం కేటాయింపులు రాకేష్ కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ జన్మదిన వేడుకలు విజయవాడ 1 టౌన్ సామారంగ్ చౌక్ వద్ద ఘనంగా జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కేకును అభిమానులు కట్ చేసి రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, పాత బస్తీ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షుడు కొనిచేటి రమేష్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడ అధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి చైర్మన్ డూండి రాకేష్ చేస్తున్న కృషిని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 7 ఎకరాల భూమిని పొందేందుకు చైర్మన్ రాకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అంతేకాక వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ఆర్యవైశ్య సమాజంలో పేదల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల పెంపునకు ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ యువ కిషోరం డూండి రాకేష్ గారి జన్మదినం ఈరోజు ఇక్కడ సామారం చౌకీలో ఆర్యవైశ్య సంఘాల తరపున అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో నగర పెద్దలందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. పేదలకి టవల్సు, స్వీటు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్కి చైర్మన్గా ఉంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల అది అంత తొందరగా పనైంది. అలాగే వాసవి అమ్మవారి ఆత్మార్పణని ఫెస్టివల్గా, గవర్నమెంట్ ఫెస్టివల్గా చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో రాకేష్ గారు నిర్వహిస్తారని మేమంతా ఆశిస్తున్నాం. అలానే ఆర్యవైశ్య పేదలకు కూడా అండగా ఉంటారని మేమంతా ఆశిస్తున్నాం. జై వాసవి. చైర్మన్ వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు. జై వాసవి. ఈరోజు చాలా శుభదినం. మా యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి 36వ జయంతి కార్యక్రమంగా మేము వారి పుట్టినరోజుని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు మరువరానిది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ దినోత్సవాన్ని గవర్నమెంట్గా ఏర్పాటు చేశారు. అట్లానే ఆయన 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయడానికి అమరావతిలో లోకేష్ గారును
కూటమి వారు కూడా మాకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు, అట్లానే అమ్మవారి యొక్క ఆత్మ దినోత్సవం రోజున కూడా గవర్నమెంట్గా ఆయన సీఎం గారు వెళ్ళి స్వయంగా బట్టలు ఇచ్చి ఎంతో కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించిన డూండి రాకేష్ గారిని ఆర్యవైశ్యులు ఎప్పుడు మరవలేరు. వారిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చేసే డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే తరాలు కూడాను ఆయన మన సేవలు కూడా మనం చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొనిజేటి రమేష్, అధ్యక్షులు పాత బస్తీ అభివృద్ధి పోరాట సమితి విజయవాడ. ఈ రోజున మరి ఆర్యవైశ్యుల యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సామరం చౌక్ పొట్టి శ్రీరాముల విగ్రహం కాడ ఇవాళ బర్త్డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాసవి ఫౌండేషన్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో. అట్లాగే చిన్న వయసు అయినప్పటికీ కూడా ఒక పోరాట పటిమ కలిగినటువంటి డూండి రాకేష్ గతంలో అనేక ఉద్యమాలు చేసి అట్లాగే మరి రాజకీయంగా కూడా అరంగరేటం చేసి తెలుగుదేశం పార్టీలో అనేక ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ యొక్క దాడుల్ని ఎదుర్కొంటూ నిలబడి ఒక పోరాటం చేసుకుంటూ వచ్చి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ అవటం జరిగింది. ముఖ్యంగా రాకేష్ రాష్ట్రంలో ఏ ఆర్యవైశ్యుడికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే అక్కడికి వాలిపోయేవాడు. మీ కష్టం ఏంటి, మీకు మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టాన్ని తీరుస్తాం అని ధైర్యం చెప్పేవాడు. అలాంటి రాకేష్ మరెన్నో పుట్టినరోజులు నా పేరు కేఎల్ సతీష్ కుమార్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడకి ప్రెసిడెంట్గా ఉంటున్నానండి. మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డూండి రాకేష్ గారి బర్త్డే సందర్భంగా వారికి ముందుగా హ్యాపీ బర్త్డే టు చెప్తున్నామండి. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమం అన్నో ఇన్ని కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి వెనకాల ఉండి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఆర్యవైశ్యుని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిలో 6.8 ఎకరాల భూమి స్థలాన్ని కేటాయించి శృతివనానికి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి కృషి చేసిన ఆయనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ జయవాసవి. హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు. మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 23వ తేదీ రాత్రే ప్రీమియర్స్ బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ట్యాగ్ చేస్తూ సీఎం చంద్రబాబు గారికి నేను గత 10 ఏళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం, అయినప్పటికీ ఎప్పుడు సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలు నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పోస్ట్ లో పేర్కొన్నారు. ఏపీసీసీ చీఫ్ లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుంది. ఎంతసేపు డిస్టిలరీల చుట్టే విచారణ సాగుతుంది. లిక్కర్ స్కామ్ వెనుక కమిషన్లు మాత్రమే చూపుతున్నారు. కమిషన్ల కోసం డిస్టిలరీలను బెదిరించారని చెబుతున్నారు. డెన్లు ఉన్నాయని, కిక్ బ్యాగ్స్ అందాయని, నెలకు 50 నుంచి 60 కోట్లు ముడుపులు అందాయని అంటున్నారు. లిక్కర్ స్కామ్ ఇంతకే పరిమితం కాదు. లిక్కర్ స్కామ్ లో 3500 కోట్లు మాత్రమే కాదు, డిస్టిలరీల దగ్గర నుంచి కన్స్యూమర్ వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమే. లిక్కర్ స్కామ్ లో ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి జరిగింది. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పే యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం బహుశా ఎక్కడా జరగలేదు. ఏపీ లిక్కర్ స్కామ్ ఆర్థిక నేరం. ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది. అనధికార అమ్మకాల కోసమే నాన్ డ్యూటీ
పెయిడ్ లిక్కర్ ను భారీగా అమ్మారు. అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ స్కామ్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. 1,00,000 కోట్ల మధ్య అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయన్నారు. 99,000 కోట్లు ఎక్కడ పోయాయో తెలియదు అన్నారు. 1% కూడా లిక్కర్ సొమ్ము ప్రభుత్వానికి రాలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలో విచారణ జరపాల్సి ఉంది. 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్ పై నిజాలు నిగ్గు తేల్చాలి. వైసీపీ హయాంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదు, హానికరమైన మద్యాన్ని అమ్మారు, హానికర మద్యాన్ని ప్రోత్సహించారు. అటువంటి కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన తండ్రిని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వం. చరిత్రకారుడు, కవి, సాహితీవేత్త, అణగారిన వర్గాల అణచివేతలపై తన సాహిత్యంతో సమరం చేసిన సామాజికవేత్త గురం జాషువా వర్ధంతిని తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అధ్యక్షతన గురం జాషువా విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గురం జాషువా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సాహిత్యం ద్వారా ఆనాటి సామాజిక రుగ్మతలను ఎత్తి చూపడంతో పాటు వాటి నిర్మూలనకు ప్రజలను చైతన్యం చేసిన మహానీయుడు జాషువాని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే, గురం జాషువా కాలాపీఠం పనులను పూర్తి చేయాలి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, పద్మభూషణ్ గురం జాషువా వంటి మహాబావులను ఆనాడే సామాజిక అసమానతలపై పోరాటం చేశారు. దళితులు పడుతున్న బాధలు, కుల వివక్షతతో వారు అనుభవిస్తున్న ఆవేదనను సాహిత్య రూపంలో ఆయన సమాజం ముందు పెట్టారు. విశ్వనరుడిని నేను అని చాటుకున్న గొప్ప సంస్కర్త, అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలని ఆయన కన్న కలలను తన పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ జగన్. కవి కోకిల గురం జాషువా స్మృతులను స్మరించుకునేందుకు గుంటూరు నడిబొడ్డున 3 కోట్లతో కళాపీఠంను ఏర్పాటు చేసుకునేందుకు ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ అన్న అనుమతులు ఇచ్చారు. ఆ కళాపీఠంలో ఒక లైబ్రరీ, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక హాల్ను నిర్మించేందుకు కూడా శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీన్ని బట్టే చంద్రబాబు నేతృత్వంలోని సర్కారుకు దళితులు, అణగారిన వర్గాల పట్ల ఉన్న చులకన భావం అర్థమవుతుంది. వెంటనే గురం జాషువా కళాపీఠం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గురం జాషువా సాహితీ పురస్కారం, గురం జాషువా జీవన సాఫల్య పురస్కారాలను కొనసాగించాలి. వర్ధన్ సందర్భంగా 2 మాటలు మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు గుర్రం జాషువా గారితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని.
ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో గుర్రం జాషువా గారు 3 సార్లు వారిని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళు మాకు చేసినటువంటి హితబోధ, మాలో నింపినటువంటి ధైర్యం, కర్తవ్యం ఇప్పటికీ మాకు బాగా గుర్తుంది. వారితో పాటు పెద్ద ఆయన బాబు జగజ్జీవన్ రావు గారు కనీసం ఒక 7-8 సార్లు వారిని నేను కలవడం జరిగింది. ఢిల్లీలో కానీ, తిరుపతిలో కానీ, కొవ్వూరులో కానీ వాళ్ళతో కలిసి చాలా సార్లు బాబు జగజ్జీవన్ రావు గారిని కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళిద్దరి యొక్క ప్రభావం మా మీద బాగా పనిచేసింది. అప్పటి యువకుల మీద, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి యువకుల మీద బాగా పనిచేసింది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ఎస్సీ వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయం, వాటిని ఎదిరించాలా, మీలాంటి యువకులు ముందుకు రావాలి, నడుము బిగించాలి అని వాళ్ళ యొక్క హితబోధ, జోషువా గారి యొక్క వే ఆఫ్ చెప్పడం, అంటే ఏ విధంగా చెప్పి మమ్మల్ని అందరికీ కన్విన్స్ చేసినారనేది. ఈరోజు చరిత్రకారుడు, కవి, సాహిత్యవేత్త, అభ్యుదయవాది, అణగారిన వర్గాలలో అనుభవిస్తున్న కుల వివక్షత మీద, అంటరానితనం మీద తన సాహిత్యంతో, తన మేధస్సుతో ఉర్రూతలూగిచ్చిన మేధావి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కోసం అందరూ సమావేశం అయ్యడం జరిగింది. వారు అనుభవించిన కుల వివక్షత, స్వయం పాఠం, ఎంతో వేదనతో వారు రాసిన గబ్బిళం ఓ చరిత్రాత్మకమైన కావ్యం. దానిలోనే తన భావాలన్నింటినీ చెప్పాడు. ఎందుకు గబ్బిళంతో పోల్చుకున్నాడు, దాని వెనకాల ఉన్న మర్మాలన్నీ ఈ సమాజానికి తెలియపరచడంలో, దాన్ని గేయ రూపంలో కూడా మార్చి పద్యాల రూపంలో బహుముఖంగా దాన్ని ప్రాచుర్యం పొందిన చరిత్ర మనం చూసాం. అలాంటి మహానుభావుని ప్రపూర్ణ నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్, కీర్తిశేషులు గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షతన ఈరోజు ఆ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయనకు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులకు, రాష్ట్ర ఐసీసీల అధ్యక్షులు సోదరులు మరి సుధాకర్ అన్నగారికి, మరి అట్లాగే లీలాపిరెడ్డి గారికి, శైలజన్న గారికి, ఇతర మరి ఎమ్మెల్సీ గారు అరుణ్ గారికి, అందరికీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక సుధాకర్ అని చెప్పినట్టు దళిత సాహిత్యంలో ముఖ్యంగా దళితులు పడుతున్నటువంటి బాధలు, కుల వివక్షలో పూర్తిగా అణగారిన వర్గాలు ఏ విధంగా అణచివేయబడ్డారో మరి కవితల ద్వారా ఒక పోరాటమే చేసినటువంటి ఒక విశ్వనరుణ్ణి నేను అని చెప్పినటువంటి గొప్ప కవి కీర్తిశేషులు గుర్రం జాషువా గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన గౌరవ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్రం జాషువా గారిని స్మరించుకుంటూ ఆయనకు ఒక సముచిత స్థానం ఇవ్వాలి, ముఖ్యంగా దళితుల ఆరాధ్యమైనటువంటి మన నవయుగ కవి చక్రవర్తి గారికి ఒక కళాపీఠాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గుర్రం జాషువా కళాపీఠాన్ని గుంటూరు నడిబొడ్డున 3 కోట్ల రూపాయలతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఆయన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ కళాపీఠం అందులో భాగంగా ఒక లైబ్రరీ, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక హాలు, ఆయన ఒక మరి స్మారక, మరి ఆయన యొక్క సమాధిని మరి అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు ఇంకా పూర్తి కాలేదు. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూలపడేశారు, దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని బట్టే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలం దళితుల మీద, మరి ముఖ్యంగా అణగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా మైనర్ బాలికల మీద, మహిళల మీద మరి జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలన్నీ కూడా మరి వారి యొక్క ఆలోచన విధానానికి అద్దం పడతాం.
గుర్రం జాషువా గారి వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు గారు, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా గుర్రం జాషువా గారు సమాజానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సందేశం కానీ, ఆయన జీవించినటువంటి గమనం కానీ ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు మన ముందున్నాయి. మరీ ముఖ్యంగా నిజంగా గుంటూరు జిల్లా వాసిగా మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. మా జిల్లాలో గుర్రం జాషువా గారు జన్మించారు. ఆ గుర్రం జాషువా గారి రచనల ద్వారా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన సజీవంగా మన మధ్య, ఎందుకంటే ఆయన రచించినటువంటి ప్రతి రచనలో కూడా సజీవంగా ఆయన, ఎందుకంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కలకాలం ఈ సమాజంలో కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి జీవించాలన్న ఆలోచనతో ఆయన కొనసాగినటువంటి జీవితం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పరిస్థితులు కానీ, భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఆశించాడో దాన్ని తప్పనిసరిగా పార్టీ ముందుకు తీసుకెళ్తుందని భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ అందరికీ కూడా మరొక్కసారి, ఎందుకంటే ఆ మహానుభావుడు మరోసారి చెప్తా ఉన్నా, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా సజీవంగా మనందరి హృదయాల్లో కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటరింగ్ సేవలు, రాష్ట్రంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటరింగ్ ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతిక దోహదపడాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దేశంలోని తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPIAI కూడా భాగస్వామ్యం వహించనుంది. దీనిలో అధునాతన 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPIAI సంస్థ ముందుకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి QPIAIను కోరారు. తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు క్వాంటమ్ అల్గారిథంలు, అప్లికేషన్లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో QPIAI భాగస్వామ్యం, చంద్రబాబు కీలక చర్చలు. సచివాలయంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.